నేను చెప్పిన వాక్యం అయితే అర్థమవుతుందా, అర్థమవుతలేదా? మంచిగా అర్థమవుతుందా? మార్పు రావాలా. ఎందుకు? ఇప్పుడు విన్న వాక్యానికి ఏం చేస్తాం? తిన్న అన్నానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో, అన్నం తిన్న తర్వాత మనలో ఏమొస్తుంది? బలం వస్తుంది అనా? లేదా నీరసంగా ఉంటామా? అన్నం తిన్న తర్వాత మనం ఏమంటాం? కొన్ని గంటల దాకా బలంగా ఉంటాం. అట్లనే వాక్యం కూడా ఏం కావాలి? నీ లోపలికి పోయినప్పుడు ఆత్మీయంగా నువ్వేం కావాలి? బలపడాలి. అందుకే డీలాడాలు ఉండొద్దు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పే తీరు చెప్తున్నా, అయినా కూడా వినకపోతే తర్వాత ఏం జరిగినా నేను పూచి, ఎందుకంటే దేవునికి మించినోని కాదు, నేను దేవుని దాసుని. అది దేవుని గుణం నాకు తెలుసు, దేవుని స్వభావం నాకు తెలుసు. హెచ్చరిస్తున్నాడు. ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఏమొస్తుంది? దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఇగో బిడ్డ, ఇది 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 నీకు అంతా చెప్తాడు. ఎందుకు? మంచి చెడు నీకేం కావాలి? ఫస్ట్ నీకు తెలియాలి. నీకు ఏమి తెలియకపోతే నేను గద్దిస్తే, హెచ్చరిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఫస్ట్ దేవుడు తన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తాడు. ఇగో ఇది 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 ఇది. అది అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? దాని ప్రకారంగా నువ్వు మంచిని ఎన్నుకొని దేవుడు కోరినట్టుగా నువ్వు ఏం కావాలి ప్రవర్తించకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఆ గద్దింపుకు కూడా వినకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఒకవేళ ఆ హెచ్చరిక కూడా వినకపోతే అప్పుడు లాస్ట్ ఏంటిది? పనిష్మెంట్. దేవుడు శిక్షిస్తాడు. శిక్షించినా కూడా లోపడకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చలో పోయి నీ భ్రష్ట మనసుకు నువ్వేగా పోయిగా, నీ ప్రాణానికి నువ్వే బాధ్యుని పోయిగా అని దేవుడు విడిచేస్తాడు. లేదు, ఒకవేళ వాక్యం విన్నాం, కొంచెం అటు ఇటుగా అయినప్పుడు గద్దించగానే కొంతమంది మార్చుకోవాలనుకుంటా, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా దిద్దుతాడు. దిద్ది వాళ్ళని సరిచేసి సరి అయిన మార్గంలో ప్రోత్సహిస్తాడు. దేవుని సిద్ధాంతం అది. అదేంటంటే దేవుని సిద్ధాంతం. ఓకేనా? అందుకే విషయాలు బేసిక్ విషయాలు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నా? వాక్యం విందామా? ఏదన్నా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. అడిగి ఏం కావాలి? వాక్యాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. ఏదో తలూపేసిన, ఏదో 4 మాటలు వినేసిన, అట్లా చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. నాకు నిద్ర వచ్చింది, నాకు ఆలోచనలు వచ్చినాయి, నాకు అట్లా వచ్చింది, నాకు ఇట్లా వచ్చింది అని ఏం చేయలేం. ఏమి చేయలేం. అంటే నీ 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 వశంలో ఉన్న విషయాలు అవి. నువ్వేం చేసుకోవాలి? నువ్వేం చేసుకోవాలి? ఏకాగ్రత తెచ్చుకోవాలి. నేనేం చేయలేను కదా. నేను ఏం చేస్తున్నా? నా వంతు నేను చేసినప్పుడు నీ వంతు నువ్వు చేయాలా. ఇంకోటి, వాక్యం మీటింగ్ ఉంది అన్నప్పుడు మీటింగ్ ముందు నైట్ ఏం చేయాలి? తొందరగా పడుకోవడానికి ప్రయత్నం. కొంతమంది ఏం చేస్తారు? మీటింగ్ ఉన్న రోజు దానికి ముందు రాత్రి లేట్ పడుకుంటారు. ఎందుకు? వీళ్ళు పెద్దగా ఏదైనా చేసిందంటే ఏముండదు, వాళ్ళకి నిద్ర రాదంటారు. నిద్ర రాకపోతే మోకాలు ఉండి ప్రార్థన చేసి ఏంగా పడుకో. ఎందుకు రాదో చూద్దాం. మనకి ఎట్లుంటది? ఆ రోజు నైట్ కూర్చొని ఏం చేస్తాం? ఆదివారం సాయంత్రం నైట్ కానీ, శుక్రవారం నైట్ కావచ్చు, శనివారం నైట్ కావచ్చు, ఏం చేస్తాం? ఇంకా ఓ ఫోనుల్లో, లేకపోతే ఆ మాటలు ఈ మాటలు, ఏమొచ్చట్లు ఆమొచ్చట్లు. ఇదంతా ఏంటంటే సైతాన్ చేసేది తక్కువ, విశ్వాసులు చేసేదే ఎక్కువ ఉంటుంది. సైతాన్ చేసేది తక్కువనే ఉంటుంది, వీళ్ళే ఎక్కువ చేస్తారు. ఎందుకు? అది ఉసుకో అంటే వీళ్ళు డబల్ ఉసుకో అంటారు. అదైతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక కుక్క ఉండేది, మా అమ్మ పెంచింది అనా. దానికి పందిగా అనిపించింది అనుకో, చూ అన్నాం అనుకో, ఉరుకుడే. దాన్ని ఏం అనాల్సిన అవసరం లేదు. ఏదైనా కుక్క మీదకైనా, ఏదైనా పంది మీదకి, దేని మీదకైనా తోలాలనుకో, ఏమనాలి? దాన్ని చూ అనాలంటే. అనంగా నాది ఏడున్నా సరే ఇక పులురికినట్టు ఉరుకుతుంది దాని మీదకి. అట్లా ఇంక అట్లనే ఉరికిపిచ్చేది ఎవరు కాదు, మేం కాదు. మేము ఒక మాట అన్నాం అంతే, అదే ఉరికింది. అట్లనే సైతాన్ మనం ఏం చేయదు, దగ్గరుండి ఏం చేయదు, ఎద్దును కొట్టినట్టు కొట్టి ఉరికిపోయదు. ఏం చేస్తుంది? ఒకటే మాట, చూ అనంగనాడు ఓ ఉరుకుడే. ఇక ఉరికేదంతా నువ్వే, చేసేదంతా నువ్వే, తగిడ చేసేది నువ్వే, తందనాలు ఆడేది నువ్వే, అయినా బావిల మీద డ్యాన్సులు వేసేది నువ్వే, అన్ని పనికి మాల పనులన్నీ చేసేది నువ్వే. కానీ అదొక్కటే ఏం చేసింది? చూ అన్నది. అనా మనకి ఏంటంటే నిద్ర. నిద్ర ఎందుకు వస్తుందంటే రాత్రి నిద్ర పట్టలే, రాత్రి లేటు పన్నాం, లేకపోతే ఫలాంది ఫలాందది. ఏం చెప్తామని చెప్పి
నేను రాత్రంతా ప్రయాణం చేసి ఒక్కోసారి సీట్ దొరుకుతుంది, దొరకదు. నిన్న రాత్రి అసలు నిద్రే సరిగ్గా లేదు. ఆ కాజీపేటలో ఆయన దిగిన తర్వాత అప్పుడు కొద్దిసేపు 1 గంట 2 గంటలు పనుకున్నాను. మిగతా టైంలో అసలు ఇట్లా పనుకున్నాడు లేసు కూర్చొని ఏం పనుకుంటాం. ఇక బండి ఊగుతా ఉంటుంది. వాళ్ళు కొంచెం నిద్రపోయేసరికి వాళ్ళు వచ్చి లేపుతారు, వీళ్ళు వచ్చి తగిలిస్తారు, అటు పోతారు ఇటు. ఈ నిద్రపోకపోయినా నేను వచ్చి మెలుకొని చెప్తున్నా, నిద్రపోకుండా వాక్యం చెప్తున్నా. మీరు కొంచెం వాక్యం చదవండి, అప్పటి వరకు కొంచెం కొనుక్కు తీస్తానేమన్నా. మనకెట్లుంటది ఇంకా నయ్యం. మీరు ఒకవేళ నేను చేసినట్టు ప్రయాణం చేసి వస్తే మాత్రం ఈడ దాన్ని ఏమంటారు, మెత్తేసుకోమని అనుకుంటారు. ఇక వద్దయ్యా నీకు దండం, ఈ మీటింగ్ వద్దు, నాకు నిద్ర కావాలంట. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఓకేనా. ఇప్పుడు తిమోతి గురించి కొన్ని బ్యాక్గ్రౌండ్ విషయాలు మనం నేర్చుకున్నా. తిమోతి తండ్రి ఎవరంటే ఒక గ్రీకు దేశస్థుడు. ఆయన పేరు ఇవ్వబడలేదు. తర్వాత తిమోతి వాళ్ళ తల్లి ఆమె ఒక జూయిష్ బిలీవర్ అన్నట్టు. జూయిష్ బిలీవర్, యూదుల బిలీవర్. తర్వాత తిమోతి వాళ్ళ అమ్మమ్మ, గ్రాండ్ మదర్, తిమోతి వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరైతున్నారో ఆమె కూడా ఎవరు అంట, ఒక బిలీవర్ అన్నట్టు. ఆమె ఒక విశ్వాసి. తిమోతి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది. తిమోతి మనకు బైబిల్లో ఇదే ఇచ్చిన తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు లేకపోతే వాళ్ళ యొక్క ఈ విషయాలన్నీ లేవు. మనకి తిమోతి గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వడం జరిగింది. తిమోతికి అత్తమామ లేరా, లేదా తిమోతికి చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనా, ఇదంతా కూడా చెప్పుకొని రాలే. ఒకటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంతవరకే చెప్పడం జరిగింది, అది కూడా అవసరాన్ని బట్టి. అయితే ఇక్కడ మనం చూస్తే తండ్రి ఎవరైతే ఉన్నాడో ఈ తండ్రి ఎవరంట, పూర్తిగా అన్యుడు. అయితే ఇప్పుడు ఈ తండ్రి అన్యుడైనప్పటికీ, అంటే దేవుని నమ్మని వ్యక్తి అయినప్పటికీ, తల్లి ఎవరైతే అమ్మమ్మ ఉందో వాళ్ళు విశ్వాసములో ఉంటూ ఏం చేశారు, తమ విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా తిమోతిని ఎందులో పెంచారు, విశ్వాసంలో పెంచారు. తిమోతిని ఎందులో పెంచారు, విశ్వాసంలో. దీనికి సంబంధించిన కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఫస్ట్ అపోస్తుల కార్యం 16:1. అపోస్తుల కార్యం 16:1. ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పమన్నా మళ్ళీ అంతవరకు చెప్తా, మళ్ళీ ఏం కావద్దు. 16:1 అక్కడ ఏమని రాస్తుంది చెప్పండి. తల్లిదండ్రుల గురించి రాసి ఉంచామండి. పౌలు యూదురాలి కుమారుడు, అంటే విశ్వసించినటువంటి యూదురాలు కుమారుడా. అతని తండ్రి ఎవరంట, గ్రీకు దేశస్థుడు. అంటే ఇక్కడ గ్రీకు దేశస్థుడు అని స్పెషల్ గా ఎందుకు చెప్పడం జరిగింది అంటేనా, గ్రీకు దేశస్థుడు అని ఎందుకు స్పెషల్ గా చెప్పడం జరిగింది అంటే ఆయన విశ్వాసి కాదు. ఒకవేళ ఆయన కూడా విశ్వాసి అయితే అతని తల్లిదండ్రులు విశ్వసించిన యూదులు అనే పదాన్ని వాడేవారు. అయితే తండ్రిని సపరేట్ గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఆయన ఏం కాలేదు, ఇంకా విశ్వాసంలోకి రాలేదు. ఆయన గ్రీకు దేశస్థుడు. అని ఎవరు, గ్రీకు దేశస్థుడు. ఈ తల్లేమో ఎవరంట, యూదురాలు. కానీ యూదురాలైన ఈమె ఏమైంది, విశ్వాసంలోకి వచ్చింది. అంటే యేసు ప్రభుని నమ్ముకుంది.
ఆ రోజుల్లో ఏముండేవి? 3. ఒకటి ఏంటనంట, అన్యులు. ఎవరు? అన్యులుగా ఉండేది, జెంటైల్స్ అనా. రెండవది ఏంటిది? జూయిష్, యూదులు. తర్వాత మూడవది ఏంటిది అంటే క్రిస్టియన్ అంటే ఇక్కడ మతపరంగా కాదు, యేసు ప్రభుని అనుసరించిన వారు. అదేనా? అప్పుడు ఆ కాలంలో ఏముండేవి? 3. ఒకటి ఏంటిది? అన్యులు, అన్య జనాంగం. లోకంలో ఏముండేది? అన్య జనాంగం ఉండేది. దాని తర్వాత ఎవరు కూడా ఉండేది? యూదులు ఉండేది. వీళ్ళు అన్యులతో పోల్చబడరు. ఎందుకు? వీళ్ళు నిజమైన దేవుని నమ్ముకున్నప్పటికీ ఏం కాలేదు, యేసు ప్రభు యొక్క ఏదైతే మర్మం ఉందో అది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు అన్యులు. ఎవరు? అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు అన్యులు. అయితే వీళ్ళెవరు? యూదులు ఎవరు? దేవుడు అంటే ఏంటో తెలుసు, కానీ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి ఇంకా కలగలేదు అన్నట్టు. అయితే యేసు ప్రభువే దేవుని కుమారుడు అనే విషయాన్ని, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు అనే విషయాన్ని ఎవరైతే ఎరిగారో వాళ్ళు క్రైస్తవులుగా ఎంచబడటం అనేది జరిగింది. అర్థమైతుందా? అయితే ఇప్పుడు ఈ తల్లి, ఈ యొక్క వారి యొక్క అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూద మతం ఏదైతుందో దాంట్లో నుంచి ఎందులోకి వచ్చారు? క్రైస్తవ్యంలోనికి వచ్చారు. క్రైస్తవ్యం అందుకే నేను అంతకుముందు కూడా చెప్పిన, మనము ఒక మతానికి సంబంధించిన వారము కాదు. మొన్న ఆయన కూడా ఇప్పుడు ఇందాక విశ్వేశ్వరరావు గారి కోసం ప్రార్థించిన ఆయన కూడా అన్నాడు, మీ మతంలో అంటే నేను సీదా చెప్పిన, మేము ఒక మతానికి సంబంధించిన వారం, కాకపోతే బైబుల్ ఏదైతే రాస్తుందో దాన్ని మేము ఫాలో అవుతాం. ఆయన కూడా నోరెలా పెట్టిండు. ఎందుకంటే చాలా మందికి ఏంటిది, ఈ బైబుల్ వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవ మతానికి సంబంధించిన వారు. మతానికి మనం సంబంధించిన వారం. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, అపోస్తులు మతాన్ని ఎంకరేజ్ చేయలేదు. అయితే మతం అనే దానికి మీనింగ్ కొంతమంది ఏం చేస్తారు, ఆ మీనింగ్ తీసి ఇది అని అదని ఏదోదో మొత్తానికి అటు ఇటు తిప్పి మొత్తానికి అయితే మనం ఎందులో కలపాలని చూస్తారు. మతంలోనే మతం వేరు, ఏనంట వాస్తవం అనేది క్రైస్తవం నిజముగా క్రీస్తుని వెంబడించడం వేరు, క్రైస్తవ మతాన్ని వెంబడించడం వేరు, నిజముగా క్రీస్తుని వెంబడించడం. దీని గురించి నేను రమకు వాళ్ళ ఇంట్లో చాలా క్లియర్ గా ఆ రోజు చెప్పిన. అయితే ఇప్పుడు ఇది అర్థమైందా? ఎన్ని 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 రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు? ఒకటి ఏంటిది? అన్యులు, అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియని వారు. అయితే రెండవది ఎవరు? యూదులు అంటే వీళ్ళకేం తెలుసు? దేవుడు ఎవరో తెలుసు, కానీ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ క్రైస్తవులు అంటే ఎవరు? వారికి యేసు ప్రభు ఎవరు వారికి ఏమైంది? ప్రత్యక్ష పరచబడేది, ఆ మర్మం అనేది బయలుపరచబడి. అందుకే వాళ్ళు ఏం చేశారు? యూదుల ఈ మతం నుంచి లేదా అన్య మతం నుంచి యూద మతం నుంచి ఎందులోకి వచ్చింది? విశ్వాసంలోనికి అంటే క్రైస్తవ్యంలోనికి వచ్చారు. అయితే ఇప్పుడు ఇది అయిపోయింది. అంటే ఇక్కడ తిమోతి వాళ్ళ తండ్రి అన్య జనాంగములు అంటే గ్రీకు దేశస్థుడు, దేవుని నమ్ముకొనని వాడైనప్పటి యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అంటే అన్య దేవతలను పూజించేటువంటి ఆ రోజుల్లో గ్రీకు దేశములో ఏముండేవి? గ్రీకు దేశస్థులు అనేకమైన దేవతలను పూజించేవారు, అనేకమైన దేవతలను వాళ్ళు పూజించేవారు. అంతేకాకుండా ఈ రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ గ్రీకు దానికి సంబంధించిన సీజర్ ఎవరైతే చక్రవర్తి ఉన్నాడో ఆయనను కూడా వీళ్ళు ఏం చేయాలి? పూజించాలి, తప్పదు. ఆయనను కూడా ఏం చేయాలి? పూజించాలి. వాళ్ళు దేవుళ్ళు దేవతలని కాకుండా ఎవరిని కూడా పూజించాలి? అప్పుడు ఉన్నటువంటి చక్రవర్తిని కూడా ఏం చేయాలి? పూజించాలి. దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ మనం పోతే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇప్పుడు ఈ 3 విషయాలు. ఫస్ట్ ఇది అర్థమైందా? ఆ కాలంలో ఏముండేది? అర్థమవుతుందా? 3 రకాలు. ఇందులో ఈ అన్య జనాంగంలోనే ఎవరు వస్తారు? అన్ని మతాల వారు అందులోకే వస్తారు. అది ముస్లిం మతం, హిందూ మతం, బౌద్ధ మతం, ఇది అన్ని మతాల వాళ్ళు ఇందులోకి వస్తారు, ఇందులోకే వస్తారు. తర్వాత రెండో గుంపు ఏంటిదంటే యూదుల గుంపు. అంటే యెహోవా దేవునిగా నమ్మేవారు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు. వీళ్ళు అన్యుల కిందికి ఎంచబడారు. మనకంటే చాలా కఠినంగా వాళ్ళు ఏం చేస్తారు? యేసు దేవుణ్ణి వెంబడిస్తారు, అంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు.
తర్వాత మూడవది ఏంటిది అంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయనను వెంబడించేవారు. ఎన్ని గుంపులు ఉన్నాయి లోకంలో? అప్పుడైనా ఇప్పుడైనా ఎన్ని గుంపులు ఉన్నాయి? ఈ అన్య జనాంగములోనికి అన్ని మతస్థులు అందులోకి వస్తారు. అర్థమవుతుందా? రెండవది ఏంటిది? యూదా మతంలో యూదా అనేది ఏదైతే ఉందో అదేంటిది? ధర్మశాస్త్రం, యెహోవా దేవుణ్ణి దేవునిగా అంగీకరించేటువంటి వారు. మూడవది ఏంటి? యేసు ప్రభుని దేవునిగా తెలుసుకొని, దేవుని కుమారునిగా తెలుసుకొని ఆయనను వెంబడించేటువంటి గుంపు. అప్పుడైనా ఇప్పుడు కూడా మనం అదే మూడు గుంపులను మనం చూడొచ్చు. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇది అయిపోయినాక ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఆమె ఏమంట, ఆయన గ్రీసు దేశస్తుడని సంగతి క్లియర్ అయింది కదా, అన్యుడు అన్నట్టు. ఎవరు? తండ్రి, తిమోతి యొక్క తండ్రి అన్యుడు. ఓకేనా? అయితే ఇప్పుడు అన్యుడైన తండ్రి అన్యునిగా ఉన్న తల్లి ఏం చేసింది చూడండి. తిమోతి పత్రిక 2 తిమోతి 1:5 ఒకసారి చూడండి. 2 తిమోతి 1:1 అధ్యాయం, 2 తిమోతి 1 అధ్యాయం 3 నుంచి 5 వరకు కలిసే ఉన్నాయి కాబట్టి అంతవరకు కాకుండా ఆ విశ్వాసము కింద 3వ లైన్, ఆ విశ్వాసం మొదట నీ చదవమా. ఆ విశ్వాసం దొరకలే 3 లైన్ 3 మరి అంటే ఇక్కడ ఏమిందంట, అవ్వ అంటే అమ్మమ్మ ఎవరైతే గ్రాండ్ మదర్ ఉన్నారో, లోయి తర్వాత తల్లి అయిన యూనికే, అంటే వీళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా తమ కుమారుడైన తిమోతిని ఎందులోకి తీసుకొచ్చారు? విశ్వాసంలోనికి. అది గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ విషయం అది. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు అనా, పిల్లల్ని విశ్వాసంలోనికి తీసుకుని రావటంలో తల్లులు స్త్రీలు విఫలమవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఒకటే చూపిస్తారు, తండ్రి ఏం కాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు కుటుంబ పెద్ద అయిన తండ్రి విశ్వాసంలో లేకపోతే ఆ కుటుంబంలో ఏముంటది? అలజళ్ళు ఉంటాయా లేవా? కలవరాలు ఉంటాయా లేవా? గొడవలు ఉంటాయా లేవా? రకరకాల పరిస్థితులు ఉంటాయా రావా? నీ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు వాళ్ళ ఇంట్లో కూడా ఉందా లేదా? జరిగి ఉండొచ్చా? ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. అయినా కూడా ఈ అవ్వ గాని తల్లి గాని వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంట, తాము విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా తిమోతిని కూడా బాల్యము నుండి ఏం చేశారు? విశ్వాసగా పెంచడం జరిగింది. వాస్తవానికి తండ్రి గ్రీకు దేశస్థుడు. తిమోతికి అక్క ఇంకా చెల్లెళ్ళు లేదా తమ్ముళ్ళు ఉన్నారా లేదా మనకు తెలియదు. ఒకటే కుమారుడు, మనకు తెలియదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా బైబిల్లో లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భర్త అన్యునిగా ఉన్నా కూడా, మరి అన్యుని ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మనకు ఆ విషయాలు తెలియవు. కాబట్టి ఇప్పుడు అన్యుని భర్త, ఎందుకంటే ఆ రోజుల్లో మిశ్రితం అయిపోయారు. ఏమైపోయారు? మిశ్రితం. అక్కడ ఇక్కడ అంతా కలిసిపోయారు. కాబట్టి ఏదో యవన ప్రాయంలో లేదా ఏదో సందర్భంలో ఆమె పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఎవరిని? అన్యుని. ఎప్పుడు? యూదురాలుగా ఉన్నప్పుడు చేసుకుని, యూదురాలుగా ఉన్నా క్రైస్తవురాలుగా ఉన్నా అన్యుని పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు. కానీ ఆమె మొత్తానికైతే ఏదో విధంగా వివాహం అయితే చేసుకుంది. అది ఎందుకు చేసుకుంది అనేది మనం తీర్పు తీర్చలేం. ఏంటి తప్పులు పట్టే అవకాశం లేదు. కానీ మనకు ఎటువంటి ఏం లేదు, ఆస్కారం లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అన్యుని వివాహం చేసుకొని ఒక కుమారుణ్ణి కనినా కూడా, ఆయనతో కాపురం చేస్తున్నా కూడా ఆమె తన విశ్వాసాన్ని తల్లి అయినా లోయి తర్వాత యూనికే ఇద్దరు కూడా ఏం చేశారు? తన తల్లి చూపించినటువంటి విశ్వాస బాటలో ఈమె నడిచింది. అదే బాటలో ఎవరిని నడిపించింది? తిమోతిని నడిపించింది. అంటే ఈ విషయం ఫ్యామిలీ పరంగా ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి ఏం విశ్వాసంలో లేకపోయినా ఏం కావచ్చు, మిగిలిన కుటుంబంలో మిగిలిన వారి విశ్వాసంలో
ఉండొచ్చు, విశ్వాసంలో ఎదగొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, సాకు కావాలి. వాళ్ళకి సాకు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, నా భర్త మంచిగా లేడు, లేదా మా ఇంటి వాళ్ళు మా అత్తమ్మ మంచిగా లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఏదో 4 మాటలు చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, రాజీ పడిపోవడానికి ప్రయత్నం, అంటే మిశ్రితం అయిపోవడానికి ప్రయత్నం. నీకు ఎట్లాంటి పరిస్థితి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తల్లి లేదా హవ్వ ఇద్దరు కూడా ఏ విధంగా అయితే విశ్వాసం కాపాడుకొని తిమోతిని కూడా ఎందులోకి తీసుకొచ్చారు. ఆయన చివరికి ఒక అపోస్తులుడైన, ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడైన. ఎవరు? తిమోతి. తిమోతి ఆ స్టేజ్కి రావటానికి కారణం ఎవరు? తల్లి. ఎంత అంటే భర్త సహకారం లేకపోయినా, భర్త ఏ విధంగా ఉన్నా సరే ఆ భర్త పరిస్థితిని ఏం చేయలేదు. ఆ భర్త పరిస్థితిని బట్టి ఆమె ఏం కాలేదు, ప్రభావితమై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, పిల్లల్ని ఎత్తికి వదిలేయలేదు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలా? కుటుంబములో ఒకరు, అంటే భర్త ఎవరైతే పెద్ద, వాళ్ళు విశ్వాసంలో లేకపోయినా మిగిలిన వారు విశ్వాసంలో ఏం కావచ్చు, ఉండొచ్చు. ఆ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకొని తమ కింద ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేయాలి, విశ్వాసంలో ఎదిగింప చెయ్యొచ్చు. మేము పరలోకానికి వెళ్ళిన తర్వాత భర్త ఒకవైపు వెళ్ళిపోయాడు, భార్య ఒకవైపు, పిల్లలు ఒకవైపు. పరలోకం ఉదాహరణకి దేవుని దగ్గరికి వెళ్ళాం. దేవుని దగ్గరికి వెళ్ళినాక దేవుడిని అడిగి దేవుడు ఏమంటాడు? ఏదమ్మా నీ పిల్లలు లేరు అంట. అప్పుడేమంటావు? లేదయ్యా, నేనేం చేసినా, నేను మా ఆయన సపోర్ట్ ఇస్తే నేను నా పిల్లల్ని పెంచుదాం అనుకున్నా కానీ పెంచలేకపోయినా, మా ఆయన ఇట్లా, మా ఆయన అట్లా అని మీ ఆయన గురించి చెప్తే అప్పుడు దేవుడు ఏమంటాడు? బైబిల్లో యూనికే గురించి తెలుసా? తిమోతి వాళ్ళ అమ్మ గురించి తెలుసా అడుగుతాడు. అడిగిన బైబిల్లో ఇంకెంతో మంది ఉన్నారు మనం అట్లా చూస్తే. సాంసోను తల్లి ఏం చేసింది? పెంచిందా లేదా కుమారుని? యవ్వన ప్రాయం వరకు ఏం చేయలేదు, నాజీరుగా పెంచింది. అర్థమవుతుందా? ఆయనకు ఊహ వచ్చేంత వరకు తల్లి ఏం చేసింది? నాజీరు, ప్రత్యేకంగా ప్రతిష్టత చేయబడిన బిడ్డగా పెంచింది. అంటే ఎంతో మంది తల్లులు తమ పిల్లల్ని ఏం చేశారు? కొంతమంది ఏమంటారు, ఇంటలేరు. అదంతా ఏమంట, చాతగాని మూర్ఖురాలనే మాట. అది మాకేం తెలుస్తుంది అట్లా కాదు. మరి ఇప్పుడు ఏమంట, ఇప్పుడు నేను అంటాను, పిల్లలు ఒక మాటకి వింటారా? అందరు వింటారా? మరి తిమోతి కూడా తల్లి చెప్పగానే విన్నాడా? స్పెషల్ కిడ్ ఏమన్నా? మనలాంటి మనిషే కదా. మరి తల్లి చెప్పినప్పుడు మొదట విని ఉండకపోవచ్చు, రెండోసారి విని ఉండకపోవచ్చు. ఆయన వినలేదా కాదు, తల్లి ఏం చేసింది? ఆయనకు నేర్పించిందా, నేర్పించలేదా? నేర్పించి ఆయన సరైన బాటలో నడిపించి, ఈవెన్ తిమోతిని చూసినప్పుడు పౌలు మెచ్చి సేవకు రమ్మని పిలిచింది. అంటే ఆ స్థాయికి కుమారుని ఏం చేసింది? తల్లి తీసుకొచ్చింది. కాబట్టి ఒకవేళ విశ్వాసంలో ఇంట్లో ఎవరైనా, భర్తే కావచ్చు, కుటుంబ పెద్ద ఎవరైనా విశ్వాసంలో లేకపోయినా, విశ్వాసంలో ఉన్నవారు తమ విశ్వాసాన్ని కాపాడుకొని తమ కింద ఉన్నటువంటి పిల్లల్ని విశ్వాసంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మనం ఏం చేస్తాం? ఏదన్నా అంటే పాస్టర్ ముందే అంటాం. మిగతా టైంలో నువ్వు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు బయట నవ్వకపోయినా లోపల నవ్వుకుంటానమ్మా అని. నీ యాక్టింగ్ నాకు బాగా తెలుసు, నువ్వు పాస్టర్ ముందే ఏమంటా, ఇంటలేడు చేస్తలేడు అంటావు. నేను ఇంటలేనన్న సంగతి నీకు ఇంట్లో తెలియదా? ఇంట్లో తెలుసా తెలియదా? ఇంట్లో ఏమనో ఏదో మాట వరుస మాట అంటూ వదిలేస్తావు. నా పాస్టర్ ముందుకు వస్తే ఇంటలేడు. మళ్ళీ ఇంటికి పోయినాక అది విశ్వాసరాలు చేయాల్సిన పని. నీ పిల్లలు ఏం కావాలి? నీ వంటి విశ్వాసులు కావాలంటే ఏం కావాలి? కఠినంగా ఉండి తీరాలి. మరియా, తల్లి అయిన మరియా యేసు ప్రభుని ఏం చేసింది? బాల్యం నుంచి ఏం చేసింది? విశ్వాసంలో పెంచిందా, లేకపోతే ఎట్టి వదిలేసిందా? అట్లా ఎంతమంది స్త్రీలు తమ పిల్లల్ని ఏం చేశారు? విశ్వాసంలో పెంచారు. కానీ మనకి ఎట్లా ఉంటది? లేదు. నువ్వు చెప్పంగానే వింటే ఇంక మరి వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? దేవుడు చెప్తేనే వినలేదు, వెంటనే విన్నరా? ఆదమవ్వలు దేవుడు చెప్పిన మాట వినకనే కదా ఈ పరిస్థితి వచ్చింది మనకు. చెప్పంగానే వినంగానే ఇలాబో ఇలా చేయి అనగానే వాళ్ళు చేయాలి. అప్పుడు నీదేముంది గొప్ప? దాంట్లో నీదేముంది గొప్ప?
అంటే నువ్వు చెప్పినట్టే వేరే వాళ్ళు చెప్పినా కూడా వింటారు, దాంట్లో ఏముంది గొప్ప? నువ్వు వాళ్ళు వినకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకు చెప్పి విశ్వాస మార్గంలో నడిపించడం గొప్ప. ఏదైతే హార్డెస్ట్ విషయం అంటే ఏదైతే కఠినతరమైన విషయం ఏదైతే విషయం ఉంటుందో దాంట్లో మనం చేతులు ఎత్తేస్తాం. అని ఏం చెప్పినావు అలా ఏం చెప్పినావు? నేను చెప్పి ఏం చేసినా? నేను చేతులు దులుపుకున్నా. నేను పాస్టర్ ముందు చేతులు దులుపుకున్నట్టుగా దేవుని ముందు దులుపుకోలేము. అందుకే ఈరోజు చాలా మంది ఏమంటారు, మేము ఏం చేసినాం? బాబు నిద్ర వస్తే లేచి నిలబడు బాబు. ఏమంట తిమోతి తండ్రి అన్యుడైనప్పటికీ ఏం చేసిండు? తల్లి తన విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా తన కుమారుని విశ్వాసంలోనికి, అది గ్రేట్ విషయం. అది కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తా ఇంట్లో యజమాని బాగాలేడు, ఇంట్లో యజమాని ఆయన కూడా ప్రార్థనకు వస్తే బాగుండు అనా? ఆయన ప్రార్థనకు వస్తే బాగుండేది ఏముంది? ఆయన ప్రార్థనకు వస్తే నువ్వు ఇట్లా ఉండకపోదువేమో. నిజంగా చెప్తున్నా, దేవుడు ఎవరిని ఎట్లా ఉంచాలో ఎవరికి తెలుసు. ఎందుకంటే కొంతమంది అంతెందుకు 2 రోజులు మంచిగా ఉండే, 2 రోజులు ప్రేమలో ఒలకపోసి కొంచెం మంచిగా నీతో ఉండని చూడు, నీ ఆలోచన ఎట్లా మారుతాయో. ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? ప్రార్థన రాబుద్ధి అవుతుందా? మారుతామా అనమా? 2 రోజులకే. అదే ఒకవేళ ఇంకా పూర్తిగా మంచిగా అయిపోతే ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం? అట్లాగని నిన్నేదో టార్చర్ పెట్టాలని కాదు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సరే అది కూడా నీ ప్రార్థనకే. నువ్వు అన్నావు లేదా ప్రభా ఏదేమైనా సరే నీలో ఏం కావాలి? నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు కార్యం లేదు ప్రభు, వద్దు ప్రభా నా మాన నన్ను వదిలేయమంటే వదిలేస్తాడు. తర్వాత ఇక భర్త ఎట్లా చూసుకుంటాడు, నువ్వెట్లా చూసుకుంటా దేవుడేరు, నువ్వేరు, దేవుడేరు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి అన్యుడైనప్పటికీ తల్లి ఏం చేసింది? కుమారుని తన విశ్వాసం కాపాడుకొని కుమారుని విశ్వాసంలోకి తీసుకొచ్చింది. కాబట్టి అట్లాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? కుటుంబంలో ఎవరు కుటుంబ పెద్ద సహకరించినా సహకరించకపోయినా విశ్వాసం కాపాడుకోవాలి. కన్నటువంటి పిల్లల్ని ఏం చేయాలి? విశ్వాసంలో పెంచాలి. అది ముఖ్యం. విశ్వాసంలో పెంచడం ముఖ్యమా, మామూలుగా పెంచడమా? మామూలుగా అంటే ఏం పెంచుతూనే ఉంటారు, ఎంతో మంది పెంచుతారు. కానీ తిమోతి వాళ్ళ అమ్మకు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనని ఏం చేసిందంట? విశ్వాసంలో పెంచింది. అంటే యూదా మతంలోకి తీసుకెళ్ళలేదు, అన్య మతంలోకి తీసుకెళ్ళలేదు, ఏమే నిజమైన మార్గంలోనికి ఆయనను తీసుకొచ్చింది. అందుకే పౌలు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న సంఘాన్ని దర్శించినప్పుడు తిమోతి ఏమైండు? ఆయనకు ఏమైంది? మెచ్చుకోదగిన వ్యక్తిగా కనిపించింది. తర్వాత ఇంకా ఆయనకు రాస్తున్నాడు, వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ తల్లిని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు? వారిలో ఉన్న విశ్వాసం నీలో ఏమవుతుంది? ఉన్నది అని రూఢిగా నమ్ముతున్నాడు. అట్లానే ఈరోజు నువ్వు మంచి విశ్వాసం అయితే నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో ఏమవుతుంది? కనబడుతుంది, కనిపించాల. ఒకవేళ నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో కనిపిస్తలేదంటే అర్థం ఏంటిది? నువ్వు సరైన విశ్వాసిగా నటిస్తున్నావు. విశ్వాసిగా. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? కుటుంబం పెద్దను చూపించి లేదు మా ఆయన బాగుంటే అయిపోయేది, లేదు ఇట్లుంటే అట్లుంటే, వాళ్ళు విశ్వాసం ఇంట్లో విశ్వాసం లేని వాళ్ళని ముందు పెడితే కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెస్ ఆడినట్టుగా వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కోసారి ఏం చేస్తారు? తీసుకొచ్చి ముందు పెడతారు. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకొచ్చి ఏం చేస్తారు? ముందు. ఎందుకు? వీళ్ళు తప్పించుకోవడానికి. వీళ్ళు ఏం చేస్తారు? రాజీ పడిన కారణాన్ని బట్టి వీళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు? ఆ కుయుక్తి ఎవరికి తెలుసు? జిత్తుల మరి నక్కలాగా ఏం చేస్తాం? కుయుక్తి చూపిస్తాం. నీకు నడవాలని లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరినో ఒకరిని అడ్డు. అందుకే ఇంట్లో ఉన్న అన్యుల్ని లేదా ఇంట్లో ఎవరైతే విశ్వాసంలో సరిగ్గా లేరో వాళ్ళని ముందు పెడతాం.
పెట్టేసేయమంట. లేదు వాళ్ళు వద్దన్నారు అందుకని నా అయిపోయిన, వాళ్ళు ఇట్లా అన్నారు అందుకే ఇదైనా. ఎందుకు అట్లా కాదు. ఒకవేళ ఏమంట, తిమోతి వాళ్ళ అమ్మ భర్తను ముందు పెట్టుంటే ఏమేది? విశ్వాసం కాపాడుకోగలిగేదా? తన కుమారుని విశ్వాసిగా పెంచుకోగలిగేదా? ఏది ఏమైనా సరే దేవునికి నీకు మధ్యలో ఏం కావద్దు, ఎవరు రావద్దు, రానియొద్దు. కానీ మన పరిస్థితి ఏంటిది? ఎవరిని తీసుకొస్తాం? అవిశ్వాసు. కుటుంబంలో అవిశ్వాసులు ఉంటే వాళ్ళకి బెనిఫిట్. ఎందుకు ఎందుకు ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా, ఇప్పుడు ఉదాహరణ పెళ్ళి, మొన్న దాకా పెళ్ళికి పోయారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. పెళ్ళికి పోవాలని ఉందనుకో, మీనా డైరెక్ట్గా పోలేను. వాళ్ళు ఏమంటారు, నడు పెళ్ళికి పోదాం అంటే సరికి నాకు పోవాలని లేదు, కానీ మా ఆయన చెప్పింది కాబట్టి పోదామని. అంటే అట్లాంటి ఎన్ని విషయాల్లో మనం ఏమైతే కవరప్ చేసుకుంటాం, ఎన్ని విషయాల్లో విశ్వాసంలో లేని వారిని ముందు పెట్టి మనం ఏం చేసుకుంటాం? అవునా కదా? నాకు ఇల్లు కట్టాలని లేదు, కానీ ఇంకా ఉన్నాడు కదా, ఇక ఏం చేస్తాం? ఇక ఆయన చేసిన కారణాన్ని బట్టి ఏం చేస్తామని తల బాదుకొని ఏం చేస్తాం? అది వాస్తవం కాదది. నీ వాంఛ ప్రకారంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వేమెత్తున్నావు. సరే, ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఒక గుంత దోవుతా, ఒక బొంద దోవుతా, అందులో నువ్వు నేను పూర్తి చేస్తా అంటూ పోతావా? లేదు. ఎందుకు? అది నీకు ఇష్టం లేదు. అది నీకు ఇష్టం లేదు. పోనీ నేను కాలో చేయో నరికేస్తా అంటే ఊరుకుంటావా? ఉరుకుతావు. ఎందుకు? అది నీకు ఇష్టం లేదు. కానీ నీకు ఇష్టమైంది ఏదైతే అన్నదో దానికి మాత్రం మనం ఏం చేస్తాం? అబ్బా ఇదేదో మంచిగా నువ్వు దేవుడిని నమ్ముకోనట్టే ఉన్నావు, కానీ నా మనసులో మాటలు బాగానే నీకు అనేమంటాడే. లేదు లేదు, మనం ఏం చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, మనం ఏం చేయాలి? ఏం చేయొద్దు. అంతే. మనం ఏం కావాలి? అప్లికేషన్ రాయాలి, రాసి ఇచ్చి నాకేం చేయాలి, ఫలానా వ్యక్తికి ఇంత పైసలు ఇవ్వాలి అనగానే మనం ఏం చేద్దాం? సరే మళ్ళీ దేవా ప్రభు మనసులో ఏం చేస్తాం? ఇక దాన్ని ఏమంటారు, ఇట్లా కొట్టుకొని ఏం చేస్తాం? ప్రభు నేను దీనికి పూర్తి కాదు, ఆయనే బాధ్యుడు, నాకు సంబంధం లేదు అన్నట్టు. పైసలు ఎవరి చేతులకు వెళ్ళిపోయినాయి? పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇచ్చేది నువ్వే, చేసేది నువ్వే, మళ్ళీ మీదికి వెళ్ళి మాకు సంబంధం లేదన్నట్టుగా. అర్థమవుతుందా? అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఇంట్లో ఎవరైనా అన్యులు ఉంటే, లేదా ఇంట్లో ఎవరైనా దేవుని నమ్ముకొని వారు ఉంటే వాళ్ళను ఇట్లాంటి టైంలో మోకాళ్ళ వాళ్ళని ఏం చేస్తారు? వాడుకుంటారు, మంచిగా వాడుకుంటారు. అర్థమవుతా? కొన్నిసార్లు ఏమయ్యా ఏం చేస్తామయ్యా, ఇంకా ఆయన విశ్వాసంలోకి రాబట్టాలంటే ఆయన చెప్పినట్టు మనం ఏనాలే అనా? అర్థమవుతుంది లేదా? అన్నింటవా? పోనీ ఆయన చెప్పిన అన్ని విన్నట్టుగా మాట్లాడు, అన్నింటవా? అందులో కూడా నీకు నచ్చిందే వింటావు, అందులో కూడా నీకు అంటే వచ్చి ఇగో ఈ బట్టలు రేపు పొద్దునే కావాలి, ఇది కొంచెం ఉతికేసేయాలంటే పొద్దున్న చూస్తా, ఇప్పుడైతే నాకేం లేదు, చల్లసలిలో ఏం ఉతకమంటున్నావు, నేను చెయ్యా అని చెప్పేసి ఏం చేస్తాను? రుబాబు చేస్తామా చేయమా? అంటే శరీర పరంగా మామూలుగా చెప్తున్నా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాలి, తిమోతి వాళ్ళ అమ్మ భర్తను దేవునికి ఆమెకు మధ్యలో తేలేదు, తెచ్చి తన విశ్వాసాన్ని, తన కుటుంబంలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. గౌరవించాలి, భర్తను కొట్టేయమని నేను అంటలేను, కానీ ఆత్మీయ విషయాల్లో వాళ్ళని ఏం కావద్దు. ఏదైతే నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుందో, ఏదైతే నీకు దేవునికున్న బంధాన్ని భంగపరుస్తుందో, లేదా ఏదైతే నీ దేవుని అంటే నిన్ను లోకానికి ఈడ్చుకుపో, అలాంటివి ఏవైనా ఉంటే నువ్వేం కావాలి? ఖచ్చితంగా నిలబడాలి. ఇది వాక్య ప్రకారం కాదు, ఇది నేను చెయ్యను అని చెప్పి ఏం చేయాలి? అదేనా? వాళ్ళు ఒకసారి అలసిపోయినప్పుడు ఏం చేస్తారు? కాలవుతామని కొత్తాలా. నాది వాక్యానికి విరుద్ధం ఏమీ కాదు, కానీ దానికి మించి కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధమైన పనులు చేయమని అప్పుడు ఏం చేయాలి? ఇది వాక్యానికి విరుద్ధం, నేను ఈ పని చెయ్యనని నిలబడాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తి. నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే అప్పుడు నీ ఇంట్లో ఉన్న పిల్లలను కూడా విశ్వాసంలో పెంచే అవకాశం. కొంతమంది ఏమంటారు, అప్పుడు ఏదో పెంచేసినాం, ఇప్పుడేమో తాడి చెట్టు అంత పొడుగైపోయారు, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే, ఇప్పటికీ కూడా ఏముంది అవకాశం? అప్పుడు చేసిన దానికి, అప్పుడు నిర్లక్ష్యం చేసిన దానికి ఇప్పుడు దేవుడు మనకి క్షమాపణ కోరుకొని ఇప్పటి నుంచైనా
ఏం కావాలి? ఇప్పటి నుంచి పెళ్ళి అయిపోయినాక ఇంకా దాటిపోయినట్టు చెయ్యి. పెళ్ళి కానంత వరకే నీ బాధ్యత. పెళ్ళి అయిన తర్వాత ఏమైపోతుంది? ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళది అన్నట్టుగా ఏమైపోతుంది? కొంచెం వేరుతనం అంటే వేరుపడటం అనేది జరుగుతుంది. ఇక అప్పుడు సరి చేయడానికి ఏముండదు. అప్పుడు నువ్వేమన్నా నీ కొడుకునేమన్నా అనుకో, అప్పుడు ఏమొస్తుంది? కోడలూరికి వస్తుంది. ఏమన్నావు మా ఆయన? ఏం ముసల్దానా? చొంపించుకొని కొట్టినాను సొట్ట పడుతుంది అనా? మళ్ళీ ఇక పోయి ఆయనతో తీసుకుపోయి అది ఆర్ఫనేజ్ ఏదైనా ఉంటే ఆ వృద్ధుల దాంట్లో ఆశ్రయంలో పడేద్దామయ్యా, ఈ ముసలి దాంతో నేను తట్టుకోలేకపోతున్నా. మనం ఏమంటావు? చాదస్తాం చాలా ఎక్కువ ఇట్లా అట్లా అని. అప్పుడు నువ్వు వాక్యం చెప్పగలుగుతావా? వాక్య ప్రకారంగా ఇప్పుడున్న స్వేచ్ఛ కొడుకు మీద అప్పుడు ఉంటుందా? ఉండదు. ఇక వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని తెచ్చుకుంటారో తెలియదు. వాళ్ళు మంచోళ్ళు అయితేనే సంతోషం, మంచోళ్ళైనా వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే నీకు ఇప్పుడున్న స్వేచ్ఛ ఉండదు. అప్పుడు ఏమవుతారు? ఇప్పుడు మార్కెట్కి పోయినప్పుడు సంచి పట్టుకొని నీతోటి వస్తున్నారు. అప్పుడు సంచి పట్టుకొని ఎవరిని తీసుకొని పోతారు? అమ్మా నువ్వు వసంతాన్ని అయిపోయినావు, నీ మోకాలు నొప్పులు ఉన్నాయి, నువ్వు ఇంట్లో కూర్చో, మేము వయసులో ఉన్నాం, మేము పోయి తీసుకొస్తాం. ఇక వాళ్ళు ముచ్చట్లు పడుకుంటూ మాటలు తీసుకుంటూ ఏం చేస్తారు? ఏ దేవాలో తెచ్చేస్తారు. తెచ్చిన తర్వాత ఏమో ఇంట్లో కూర్చొని కోసుకుంటే ఏమంటారు? అన్ని పుచ్చులు తెచ్చిరంటే ఏమంటావు? పుచ్చులు తెచ్చిరని సన్నిహితి ఊకుంటుందా? అంటే నేను ఎందుకు ఈ విషయం ఇప్పటికైనా ఏముంది? చెయ్యి జారిపోలే. సరే బాల్యంలో చిన్నగా ఉన్నప్పుడు నువ్వేం తెలుసో తెలియకో నిర్లక్ష్యం చేసుంటావు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ విశ్వాసం కాపాడుకొని వారిని విశ్వాసములు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. వారిని ఏం కావాలి? విశ్వాస మార్గంలో ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అనా ఆ విధంగా చేస్తే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏమవుతారు? తిమోతి లాంటి దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచేటువంటి జీవితం వారికి ఉంటుంది. ఈరోజు ఎంతమంది పిల్లలు దేవుని అవమానపరుస్తున్నారు? అలా చేష్టలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే తల్లి సరే తండ్రి పక్క పెడదాం, తండ్రి విశ్వాసం లేడు అనుకోండి, తల్లి విశ్వాసంలో ఉన్నప్పుడు తల్లి నేర్పించాల్సినవి నేర్పించని కారణాన్ని బట్టి. అందుకే నిర్లక్ష్యం ఎప్పుడైతే మనలో ఉన్న నిర్లక్ష్యత, అందుకే ఇంతవరకు నిర్లక్ష్యం ఉందేమో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి? లైన్లోనికి నువ్వు రావాలి. తల్లిగా నువ్వు ముందు లైన్లోనికి వచ్చి అప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని కూడా లైన్లోనికి, బిడ్డ ఇన్నాళ్ళు నా బుద్ధి తక్కువే, నేనేమనలేదు, కానీ ఇక మీదట నిన్ను మాత్రం వాక్య ప్రకారం ఏది ఉన్నా సరే నేను సరి చేస్తా. నేను చెప్పాల్సింది నేను చెప్తా, నేను చేయాల్సిన ప్రార్థన నేను చేస్తా. అట్లా నువ్వు ఇప్పటికైనా ఏం లేదు, ఏమో 6 నెలల టైం ఉందో, సంవత్సరం టైం ఉందో తెలియదు. వాళ్ళ పెళ్లి అయ్యిందా, పీపీ డుమ్ అయ్యిందంటే అప్పుడు ఏమైపోయింది? ఇంకా ఫంక్షన్ అవుతుంది, మేకను కోస్తారు అనా. ఇక మేకను కోసి ఫంక్షన్ అయిపోయినాక నెమ్మగా ఇక నీకు ఏమవుతుంది? చుక్కలు పొద్దునే కనిపిస్తాయి చుక్కలు. నువ్వేదో నా బిడ్డ మారడం నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళకి అవకాశం దొరకలే. ఇంకా చూడు అప్పుడు ఎట్లా ఏడుస్తావు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? కొంతమంది ఏమనుకుంటారు, కొడుకు లోకంలో ఉన్న కొడుకులు అందరు మారుతారేమో కానీ మా కొడుకు మాత్రం మారడు, నేను చెప్పిందే చేస్తాడు. అది కలనా ఊహనా అదేందో ఏమవుతుంది? కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. రాని మహాతల్లి ఏడుందో వచ్చిన తర్వాత అప్పుడు చూడు, ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత చూడు అప్పుడు ఎట్లుంటది ఇంట్లో తమాషా, ఎట్లుంటది చూడు. ఛాయల దగ్గర అలకలు, పొద్దున్న లేవంగానే అలకలు, మాకేం లేదు ప్రైవసీ లేదు, మాకేం లేదు, పలాంది ఎన్నుంటాయి, ఉండవా? మనం ఏం చేస్తాం? అనా అందుకే పెళ్ళి అయిందంటే పెళ్ళి అయిపోయినా వెంటనే సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసి అంటే దగ్గరలోనైనా వేరే రూమ్ తీసుకుని ఉండు బిడ్డ, నేను మధ్యలో ఎందుకు? మనకేం కావాలి? ఎలా దూరాలి? మధ్యలో దూరుడే కావాలి. మళ్ళీ మీరికి వెళ్ళి ఎప్పుడు చూసినా ఏమంట భార్యనే పట్టుకొని పోతున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోతలేడు, మళ్ళీ అవే ఒక ఏడుపులు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి? చెప్పాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా ఆలస్యం ఏమి? పెళ్లి అవ్వనంత వరకు నీకు స్వేచ్ఛ ఉంది. అందుకే వినయని ఇప్పుడు వరకు ఏం కావాలి? పెళ్ళి అయ్యేంత వరకు ఏం చెప్తావో ఏం నేర్పిస్తావో నేర్పి.
పెద్ద మూతి మీద ఆ మీసాలు ఏమంటారు, అది షేవింగ్ చేస్తే ఆ మీసాలు కూడా పోతాయి. పెద్ద విషయం కాదు మీసాలు. లేకపోతే పీకి పీకి ఏం చేయాలి? పెరిగిండు కదా, ఎదిగిండు కదా, మూతి మీద మీసాలు వచ్చినాయి, పెద్దోడైండు, ఏం చెప్తాం? అట్లా కాదు. నువ్వు తల్లిగా నువ్వు చేయాల్సిన పని ముందు చేయలే, ముందు డీలా చేసినావు. మరి ఇప్పుడన్న వాక్యం నాకు బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి? ప్రభువా, నా తప్పైపోయింది, ఈరోజు నా పిల్లలు ఇట్లా కావడానికి కారణం నేనే. ఎందుకంటే నేనేం చేసిన, భర్తను చూసినో, దాన్నో దీన్నో ఏదో ఉంటది కారణం. చెప్పేం చేయాలి? నేను తప్పు చేసిన, తప్పు నాది. నేను నా విశ్వాసం కాపాడుకోవడంలో, నా పిల్లల్ని విశ్వాసంలో పెంచడంలో నేను తప్పు చేసిన, ఆ విషయంలో నిర్లక్ష్యం, దాన్ని బట్టి నన్ను క్షమించు. ఆ విషయం పెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు వెంటనే ఏం కావాలి? నడుము కట్టుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏం చేయాలి? నడుము కట్టుకొని ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. ఇక అర్థమవుతుందా? నడుము కట్టుకొని ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. బాబు ఏంటి, నేను ఇప్పుడు విశ్వాసి తల్లి ఒక మాట చెప్పినప్పుడు వింటలేడు, వినకపోతే ఏమనాలి? నువ్వు విశ్వాసివేనా? విశ్వాసికి ఉన్న లక్షణం ఏంటిది? విధేయత. విశ్వాసికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటిది? విధేయత. మాటకి ఎందుకు లోపడతలేవు? అది విశ్వాస లక్షణం కాదని నువ్వు అనుకోవాలి. మనం ఎట్లుంటాం, వాళ్ళు చెప్పేసరికి అంటాం, అనేసరికి వాళ్ళు చేయకపోలేరు, చేస్తలేరు, ఏం చేస్తాం అన్నట్టు ఉంటుంది. నువ్వు నేర్పించింది ఏముంది? ఇప్పుడు నీకు బాధ్యత ఉంటే, నీకు ఏమంట, ఆత్మను గురించిన భారం ఉంటే నువ్వేం చేస్తావు? నేర్పించడం అంటే ఏంది? నేర్పించడం అంటే ఏంది? చెప్పడం వేరు, నేర్పించడం వేరు. చెప్పడం అంటే ఏంది? చెప్పి వదిలేయడం. నేర్పించడం అంటే అది నేర్చుకునేదాకా. అర్థమవుతుందా? ఏబిసిలు బోర్డు మీద ఏబిసి అని చెప్తుంది, చెప్పంగానే అయిపోదు కదా. అది వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళకి ఏం చేస్తారు? దిద్దిపిచ్చి నేర్పిస్తారు. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు నేను చెప్పినప్పుడు వినకపోయినా నేను అదే చెప్తాను, నువ్వు వినేదాకా, అది నువ్వు నేర్చుకునేదాకా నేను అదే చెప్తాను. అవుతుందా గొడవలు? కానీ ఇంట్లో లేదు ఇంట్లో గొడవలు అయితే, నువ్వు గొడవల సంగతి చూస్తున్నావు. మా అంటే కొంచెం ఏమవుతుంది, అటు ఇటు అవుతుందేమో. ఆ వాతావరణాన్ని నిమ్మలం పరచడానికి ఎవరున్నారు? దేవుడు తోడు లేడా? దేవుడు సాయం చేయడా? మనం ఏం చేస్తావు? మంచి ప్రశాంతం. ఏడుంది ప్రశాంతం? లోపల ఎవరు హృదయంలో ఏముండాలో అదంతా ఉన్నది. పైకి మాత్రం ఏదో కలిసి ఉన్నది. అది కాదు నేను సరి అయిన సమాధానం, సరి అయిన శాంతి, ప్రశాంతత. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? తిమోతి సంఘంలో ఏం కావాలి? తిమోతిలు రావాలంటే ఎవరు నడుము కట్టుకోవాలి? తల్లులు ఏం కావాలి? ఇక భర్తను చూసుకొని కూర్చుంటే కాదు. భర్త ఎప్పుడు మారుతాడో ఏమో, నువ్వు సత్యదాకా మారకపోవచ్చు. మారకపోని. నేను అందుకే చెప్పిన, కరుణా పాత్రలు, ఉగ్రత పాత్రలు. ఎవరు ఏ పాత్రో దేవునికి తెలుసు కాబట్టి దేవునికి వదిలేయాలంతే. చేసినావు చాలు, మస్తు చేసినావు ప్రార్థన, వదిలే. ఇప్పుడు కూడా కూర్చొని ప్రభా పిల్లల కంటే ఎక్కువ భర్త కోసమే ప్రార్థన. నిజంగా ఆత్మ నడిపింపుంటూ నువ్వేం చేయవు. ఎందుకు? సర్టన్ లిమిట్ ఉంటుంది. ప్రార్థన అనేది ఏముంటుంది? లిమిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ కాదు ప్రార్థన. వాళ్ళు చచ్చేదాకా నేను చేసి వద్దు టైము. ఇంకా ఎంత మంది కోసం ప్రార్థన చేయడం మానేసిన. ఎందుకు? మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. టైం అయ్యిందా, కథం, స్టాప్. లేదు వాళ్ళ కోసం చేసిన ప్రయోజనం ఉండదు, నీ టైం వేస్ట్. అందుకే నీ ప్రార్థన లిస్టులో ఎవరిని తీసేయాలా? తీసే పక్క పెట్టు. చాలా మస్తు చేసినావు. అయ్యో మారాలి. ఎంత ప్రార్థన చేసినా ఏం కాదు. మారతాడా? లేదు ఏమో మారుతాడేమో అని చెయ్యి. ఏం లాభం? పిల్లల్ని డీలాకు వదిలేసినావు, భర్తనే దృష్టి. అందుకే ఎప్పుడు చూసినా ఎవరిని దృష్టిలో పెట్టుకుంటాం? భర్తను దృష్టిలో పెట్టుకొని ఏం ప్రయోజనం? అందుకే ఈరోజు ఏం కావాలి? సంఘంలో తిమోతిలు లేవాలంటే ఏం చేయాలి? ఎవరు నడుము కట్టుకోవాలి? తల్లి నడుము కట్టుకొని ఏం చేయాలి? తన విశ్వాసం కాపాడుకుంటూ పిల్లల్ని కూడా విశ్వాసంలో ఏం చేయాలి? నడిపించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తిమోతి మన ఫిలిప్ అంత పెద్దగా అయ్యిండు. ఇప్పుడు పద్మాక ఒకటి చెంప మీద ఈడిస్తే విశ్వాసి. ఒకవేళ ఈడవలేదు అంటే ఇవి కొట్టేనే కాదు, ఏమంట ఏదైనా తప్పు చేసిన దానికి ఏం చేయాలి? కొట్టే అంత ఏముండాలి? ధైర్యం ఉండాలి. అప్పుడు వాళ్ళకి భయం పడుతుంది. ఈరోజు మనం అంటే పెద్దోడు అయిపోయింది ఏం కొడుతాం అనేవాళ్ళం అనుకో, ఏమవుతుంది? అలినరు ఇంకా.
అందుకే ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు అన్న వెంకటేష్ అని ఉన్నాడు, ఆయన బాధ్యత మేరకు ఆయన చేసినప్పుడు తల్లి బాధ్యత మేరకు తల్లి చేయాల. అందుకే ప్రియులారు ఈరోజు ఏం చేయాలి, ఏం చేయాలి? పుష్పక్క ఏం చేయాలి? ఉందా బాధ్యత పూర్వకంగా ఉంటున్నావా? ఇదివరకు లేవు, ఇప్పుడు ఉంటావా? ఉంటే సమర్పణ చేసుకొని ఈ రోజు నుంచి నాకు కనిపించాలి వాళ్ళు. ఆమె ఎక్కువ తక్కువ నుంచి ఈడ్చి కొడితే 5 ఏళ్ళు ఏం కావాలి, చెంప మీద కనిపించాలా? ఆమె కుట్టినే ఏడుపు వస్తుంది, నాకు తెలుసు. ఏడ్చుకుంటే నేనేం అన్యాయం చేసినా మీకు, నేను మంచిగా చూసుకుంటలేనా, తిండి పెడతలేనా, 3 పూట్ల అన్నం పెడతలేనా? ఇదా తల్లి పని? తిమోతి వాళ్ళ తల్లి అదే చేసిందా? ఒకవేళ అన్నం పెట్టి పెంచితే తిమోతి ఏం చేసి అపోస్తులుడు అయ్యేటోడా, సేవకు వచ్చేటోడా, మంచి విశ్వాసి సాక్ష్యం పొందిటోడా? తల్లి ఏం చేసింది? ఆయనకు పెట్టేది తిండి పెట్టినా దానితో పాటు అప్పుడప్పుడు ఏం పెట్టింది? అప్పచ్చులు కూడా. పచ్చలు పెడితే ఏం కావాలి? ఈప మీద కొడితే బాంబు వెళ్ళిన సౌండ్ రావాలి. నిజంగా చెప్తాను, కసితో కొట్టాలా, పట్టుదలతో కొట్టాలా. నువ్వు ఎట్లెట్లా నా మాట వినవో నేను చూస్తా. అయ్యితే ఇంట్లో ఇప్పుడు నీ ఇంట్లో ఏదన్నా అయితే పట్టించుకునేటోళ్ళు లేరా? మేమున్నాం కదా. ఇప్పుడు మనకెట్లుంటది, అమ్మో ఇంట్లో ఎవరు లేరు నేనేమన్నా అంటే ఇప్పుడు నాకేమైపోతా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు, సంఘం ఉండే. నువ్వు ఎట్లెట్టినో బిడ్డ నీ సంగతి ఏందో చెప్పేసా? వద్దు అంటే వద్దు, అంతే. వద్దు అంటే వద్దు, కథం. పిలవంగానే లోబడినవా మంచిది, లేకపోతే మాత్రం ఏమైతాయి? అప్పచ్చులు బాగానే పడతాయి. చెవులు ఇట్లా చెవులు ఎట్లా పిండాలంటే, చెవులు పిండి ఏం చేయాలి? చెవులు పిండి ఏం చేయాలి? అదే నాకు గుంజుగా పోవాలి, ఇట్లా వచ్చినా పర్వాలేదు. అదేనా? మనకి ఎట్లుంటది? ఏం లేదు, పెద్దోడు అయిపోయాడు కదా, పూజ చేయలేకపోతే ఆర్తది తీసి ఏం చేసి బొట్టు పెట్టి దండేసి నువ్వే దేవుని చేసుకో. ఇంకేంది? పెద్దోడైపోతే ఏంటి? నీ తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి బాధ్యత ఏం చేయాలి? చేయాలా వద్దా? మన పరిస్థితి ఏంటిది? ఏంటిది అని దగ్గర ఆయన కొట్టి ఎన్ని రోజులు అయింది? అప్పుడు ఈ మధ్య ఏదో కొట్టినావు కానీ అప్పుడు సంగతి కొట్టినావా? ఎందుకంటే డీల్ అయిపోయినాం మనం. డీల్ అయిపోయేసరికి పిల్లలు కూడా దానికి తగ్గట్టు పెరుగుతున్నారు. అదంటే ఒక విశ్వాసి పిల్లల్ని చూసినప్పుడు వారిలో ఏం కావాలి? విశ్వాసం కనిపించాలి, విశ్వాస లక్షణం కనిపించాలి, సేవా భారం కనిపించాలి, ఆత్మీయత కనిపించాలి. ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? అది తల్లిదండ్రుల మీద ఉంటుంది. తల్లి పెంచే తీరుని బట్టి ఉంటుంది. ఈ తిమోతి ఉన్న సంఘంలోని పౌలు పోయినప్పుడు చూసి ఏం చేసిండు? సంతోషపడి ఎక్కడికి రమ్మన్నాడు? నాతో పాటు సేవకు రమ్మని పిలిచే అంత స్థాయికి ఆయన ఎదిగింటుడు. సంఘంలో ఒక మంచి పేరు పొందిన వ్యక్తి అంట. అర్థమవుతుందా? ఈరోజు ఎవరన్నా పిలుస్తారు చెప్పండి, అని ఎందుకు ఇప్పుడు నేనంటే అప్పుడు మనిషి ఉంది, ఆమె సండే స్కూల్ తీసుకోవాలి. వాస్తవానికి సండే స్కూల్ పిల్లల్ని చూసుకోవాలి. అర్థమవుతుందా? ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు నేనంటే అమ్మా ఈ సండే స్కూల్ చూడమ్మా నేను అనగలుగుతానా? అనలేను. ఎందుకు? ఆమెదా ఫాల్ట్, తల్లిదా ఫాల్ట్? ఆమెదా ఫాల్ట్, తల్లిదా? నిజం చెప్తున్నా? లేకపోతే మాకు తెలియదు వాళ్ళ ఆత్మకు వాళ్ళే బాధ్యులని చేతులు ఎత్తేస్తా? మళ్ళీ వాళ్ళు చచ్చేంత వరకు నీ బాధ్యత ఉంటుంది. కానీ పెళ్ళయిన తర్వాత నీకు ఇప్పుడున్న ఫ్రీడమ్ అప్పుడు అప్పచ్చులు ఇయ్యలేవు. అప్పుడు ఏం చేస్తారు? 1 సంవత్సరం లోపు పిల్లను బాబును ఒక కనీసం ఏం చేస్తారు? చెప్తారు. ఇక నువ్వు ఉన్నారుగా ఇప్పుడు మీ యారాళ్ళు చూసుకుంటుంది చూడు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్ల అందరు అంట వేసుకొని కూర్చోవాలి. ఇక అంతే. ఇక ఇప్పుడు వాళ్ళని కొట్టుడే, ఇప్పుడు వీళ్ళని కొట్టుడు మానేస్తారు. ఇక అప్పుడు వాళ్ళకు నేర్పించుడు స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఏమవుతుంది? ఆ ధ్యాస అనేది ఏమైపోతుంది? ఎటు వెళ్ళిపోతుంది? ఇక మనవరాల మీదకి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు వాళ్ళని గాలికి వదిలేసి ఇంకా వాళ్ళేం మారుతారు. అందుకే ఈరోజు ఏం కావాలంట? ఎవరు నడుము కట్టుకోవాలి? తల్లి నడుము కట్టుకొని ఏం చేయాలి? తల్లి ముఖం చూస్తేనే గర్జమని వణుకాలి. ఎంత మీసాలు వచ్చినా సరే. ఈరోజు నేను చూసి కిందికి మీరు చూసి నవ్వుతారు. ఎందుకు?
ఎందుకంటే నువ్వు అంత చీప్ అయిపోయినావు. నువ్వంటే ఏం లేదు. ఏం చేస్తుంది, ఏమంటది, అంతేనా? నీకు బాగున్నా బాగలేకపోయినా ఏం చేయాలి? చెవులు పిండి ఏమంటారు, చెంపలు వాయించి ఏముండాలి? లేదంటే కట్టె పట్టుకొని కట్టెతో కొట్టే ధైర్యం నీకు ఉండాలి. ఒకవేళ లేదు అంటే నువ్వేమైపోయినావు? విశ్వాసంలో వెనకబడిన వ్యక్తివి. ఎందుకంటే పిల్లలు బాగుపడాలంటే తల్లిదండ్రులు ఏం కావాలి? ఖచ్చితంగా ఏం కావాలి? నిష్టగా పక్కా ఉండాలా? లేదు మనం వదిలేసి అని చేసుకో, ప్రార్థన లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు, నేను దేవునికి చెప్తా, దేవుడే చూసుకుంటాడు, ఇట్లా అట్లా అనుకుని గాలికి వదిలేస్తా. నువ్వు అట్లా ఎట్లా ప్రార్థన చేయవు? నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్నం, లేకపోతే లేదు. నేను ఇట్లా చేస్తా, అట్లా బెదిరిస్తాను, నువ్వు చేసుకో, ఏం చేస్తా. కానీ ఏమవుతుంది? కానీ దేవుడు లేడా? దేవుని అనుమతి లేకుండా అయితే ఏమి? నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఆ నమ్మకం ఉంటుంది. బెదిరించేసరికి బిడ్డ అదో అని తీసుకుపోయి ఏం చేస్తాం? ఇక గంప కింద కోడిని కప్పినట్టుగా ఏం చేస్తాం? తీసుకుపోయి. అందుకే అక్క తల్లి తండ్రి ఉన్నప్పుడు సంగతి అది. ఇప్పుడు మనం తండ్రిని మైనస్ చేసినాం, తల్లిని ప్లస్ చేసినాం. ఇక్కడ వాక్యాన్ని నువ్వు సరిగ్గా ఇంటలేవాడా? అర్థమవుతుందా? తల్లి తండ్రి ఉంటే యూదుల ఆచారం చొప్పున తల్లి తండ్రి ఉంటే తల్లి ఎంతవరకు పుట్టినది మొదలుకొని 12 సంవత్సరాల వరకు అన్ని నేర్పించాల్సిన పూజ ఎవరిది? తల్లిని. 12 తర్వాత 30 సంవత్సరాలు అంటే వయసు వచ్చేంత వరకు నేర్పించాల్సిన పని ఎవరిది? తండ్రి. ఇప్పుడు మరి ఇక్కడ తండ్రి ఉన్నాడా? ఉన్నా కానీ ఎవరితో సమానం? సచిన్తో సమానం. ఎందుకు అంటే అన్యుడు. ఆయనను మనం లెక్కలోకి తేము. అదే పాయింట్ అర్థం చేసుకోవాలి. లేదు 12 సంవత్సరాలు అయిపోయింది, నాకు సంబంధం లేదంటే ఇప్పుడు వాళ్ళకి నేర్పించేది ఎవరు? అందుకే దెయ్యాలు వచ్చి నేర్పిస్తున్నాయి. అదే నువ్వు నేర్పించాల్సిన నేర్పించకపోతే ఎవరు వచ్చి నేర్పిస్తారు? దెయ్యాలు వచ్చి నేర్పిస్తాయి. దెయ్యాలు బట్టిన వాళ్ళు వచ్చి వాళ్ళకి లేనిపోయి అని నేర్పించి కూర్చుంటారు. అందుకే ఏం కావాలి? ఇప్పుడు సిద్ధాంతం ఏంటంట, తల్లి తండ్రి ఉంటే అది లెక్క. ఒకవేళ తండ్రి ఉన్నా కూడా అన్యునిగా మంచి విశ్వాసిగా విశ్వాసంలో లేడు, మరి అట్లాంటప్పుడు తండ్రి ఏం నేర్పిస్తాడు వాళ్ళకు? వాక్య ప్రకారంగా ఏమైనా నేర్పిస్తాడా? లేదు, నేను 12 సంవత్సరాల దాకా చూసినాయా, ఇక నువ్వు ఏం చేస్తావు? ఏ గుడికి ఏ గోపురానికి తీసుకోబో నాది కాదు. 12 సంవత్సరాల వరకు చూసుకునే పూచి నాది, 12 తర్వాత పూచి నీది. ఇక నువ్వెరుగు, నీ కొడుకు ఎరుగు, పో. అదేద్దామా? ఇక వాళ్ళు తీసుకపోయి ఏం చేస్తారు? ఇక బార్లో పొండి తిప్పుతారు, ఆడ తిప్పుతారు, ఈడ తిప్పుతారు. ఇక వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. చేస్తావా? మరి కాదు కదా అట్లా. భర్త విశ్వాసంలో ఉన్నప్పుడు, భార్య విశ్వాసంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు విశ్వాసంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం అది. పాయింట్ అర్థమైందా? కాలేదమ్మా? కాలే. అరే నేనేమంటున్నా, నువ్వు తండ్రి సరిగ్గా లేనప్పుడు తండ్రి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటది? కొట్టాలంటే మరి తండ్రి వచ్చి కొట్టాలంటే ఎడిగిళ్ళు వస్తాడు. పోనీ అట్లేనుగా అప్పుడు అన్యుడు ఉన్నాడు, ఇప్పుడు కుమారన్నే ఉన్నాడు. కుమారన్నే వచ్చి ఆయనను కొట్టాలంటే అవుతుందా? కొడతాడు. దేని కొడతాడు? ఆయన చెప్పినట్టు వినకపోతే కొడతాడు. వాక్యానుసారంగా నడుస్తలేవని కొడతాడా? ఆయన పోయి నేను ఈ ప్రార్థన మానేసిన, ఈ మీటింగ్ పోతలే, పాస్టర్ దగ్గర పోతలేనని చెప్పి ముద్దు పెట్టుకోపోతాడు. ముద్దు పెట్టినా పెడతాడు. మంచి బిడ్డవు నాయన, నువ్వే నా కొడుకు అంటాడు. ఎందుకు అంటే దేనికి సంబరం పడతారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు, దేవుని అందు భయం భక్తి లేదు. వాళ్ళకి నచ్చినట్టు పిల్లలు మెసులుకుంటే అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి వాళ్ళు లెక్కలోకి రారు. శారీరకంగా ఉన్నారంటే ఉన్నారు అంతే, కానీ ఆత్మీయ జీవితంలోనికి వాళ్ళని తేవటానికి వాళ్ళు ఒకవేళ విశ్వాసీ ఉండి వాళ్ళ బాధ్యతను నెరవేర్చగలిగితే అప్పుడు వాళ్ళు ఆ పని. ఒకవేళ వాళ్ళ విశ్వాసంలో లేనప్పుడు వాళ్ళకు మనం ఏం చేయలేము? బాధ్యతను ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి అప్పుడు? మరి ఇప్పుడు ఈమె ఎవరు? యూనికే లూయి. ఇప్పుడు ఈమె యూనికే ఏం చేసింది? తిమోతి బాధ్యత పూర్తిగా తీసుకుందా, కొంచెమే తీసుకుందా? మరి ఆమె యూదురాలు కదా, మనమన్న అన్యులం. మరి నేను 12 సంవత్సరాల దాకా చూసుకున్న తర్వాత నాకు సంబంధం లేదంటే మరి తిమోతి విశ్వాస అయ్యేటోడా?
తండ్రి తీసుకుపోయి ఏం చేసేటోడు? ఆయనతో పాటు విగ్రహారాధన చేపించేటోడు. కాబట్టి అది లెక్క దేనికి బరాబర్ అవుతుంది? ఇద్దరు తల్లిదండ్రులు విశ్వాసంలో ఉన్నప్పుడు సంగతి అది. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భర్తలు ఉన్నా విశ్వాసంలో లేరు. ఇప్పుడు సరే, కొన్ని సందర్భంలో భర్తలు లేరు. ఇప్పుడు మరి బాధ్యత ఎవరిది? అదేనా పాయింట్. మొదటి నుంచి నేను చెప్పుకోవచ్చు. అందుకే రాశి మరి మీకు చూపించేది అదే. అందుకే తల్లి బాధ్యత తీసుకోవాలా. అదేంటనా? ఇప్పుడు తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత ఎవరిది? తీసుకొని నువ్వేం చేయి? నేర్పియాలి వాళ్ళకు. నేర్పించి వాళ్ళని ఏం చేయాలి? మంచి విశ్వాసిగా మార్చాలి. అందుకే ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం? ఏం చేయాలి? అర్థమైందా కాలేదా? అట్లా వదిలేసినావు అయిందాక. నువ్వు అడిగిన ప్రశ్న బట్టి చూస్తే కదే అనిపిస్తుంది నాకు. 12 వరకే చూసుకున్నా, తర్వాత నాకు సంబంధం లేదు. 20 సంవత్సరాలు దాటిన ఏమంట వీళ్ళు, కాబట్టి వీళ్ళకి మనం ఏం చెప్పేది ఏం లేదు, ఇంకా దేవుడే చూసుకోవాలి, దేవుడే నేర్పియాలంటున్నావు. అయింది ఎవరు? సరే, అది కరెక్టే. అది ఎప్పుడు వర్తిస్తుంది? ఇద్దరుంటే కాదు, ఇద్దరు విశ్వాసంలో ఉంటే. విన్నా? ఇప్పుడు ఇద్దరు విశ్వాసంలో ఉంటే అది వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు సమస్య. ఒకటి, ఇద్దరు భార్య భర్తలు ఉన్నా భర్త ఏం లేడు, విశ్వాసంలో లేడు. ఒకటి. రెండవది, భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు తల్లి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అవిశ్వాసంలో ఉన్న తండ్రి తీసుకునే బాధ్యత తల్లి తీసుకొని విశ్వాసంలో ఏం చేయాలి? పెంచాలి. పాయింట్ అర్థమైందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? అపచ్చులు పడతాయా? మంచిగా తగిలియాలి. ఎందుకు? నిజంగా నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తే, ఏ మాత్రం నీకు దేని పిల్లల మీద ప్రేమ ఉంటూ నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళను స్వేచ్ఛగా, వాళ్ళని ఏమనకుండా వదిలేస్తున్నావు అంటే నువ్వు కీడు కోరుతున్నావు వాళ్ళని. వాక్యంలో రాసి ఉందా లేదా? వాళ్ళను నువ్వు స్వయంగా ఎక్కడికి నెట్టేస్తున్నావు? నరకానికి నెట్టేస్తున్నావు. నువ్వే సైతాన్ని తీసుకుపోతలేవు, నువ్వు నెడుతున్నావు వాళ్ళను. అందుకేం చేయాలి? ఒక్కటి గుంజితే ఏం కావాలి? ఈ చెంప మీద 5 ఏం కావాలి? చేయి వేళ్ళ అచ్చులు పడాలి. అది నేను చూడాలి, చూసి నీకు శబాషిగా. మనకి ఇప్పుడు నేను అప్పుడు కూడా చెప్పిన, ఇంట్లో కట్టి ఉందా అమ్మా? ఉన్నదా? వాడుతున్నావా? ఉంటే సరిపోదు. ఏం కావాలి? మీ ఇంట్లో ఉందా కట్టే? లేదు. మీ ఇంట్లో ఉందా? లేదు. మీ ఇంట్లో ఉందామా? ఉందా లేదా? ఉన్నది కానీ వాడతలేరు. ఇంకేం? ప్రతి ఇంట్లో ఏముండాలి? కట్టే. మా ఇంట్లో 2-3 కట్టెలు ఉన్నాయి. కుక్కలకు వాడేది అదే, మనుషులకు వాడేది కూడా కాదు. పెద్దది మొన్న చెట్టు కొట్టేస్తే ఒక పెద్ద కట్ట ఒకటి తీసిండు, మంచిగా ఉంది అది. అదేనా? కాబట్టి ఒక్కటి చలో సామెతలో కొన్ని మాటలు చెప్పి ఓ వచనం చదివేసి బ్రేక్ తీసుకున్నా, తర్వాత ఇంకో సెషన్లోకి వెళ్దాం. 19 సామెతలు 19:18. సామెతలు 19:18 చదువుమా. బుద్ధి వచ్చునని కుమారుని ఏం చేయాలంట? శిక్షించుమా. ఏం కావాలి? శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి? బుద్ధి తేవటానికి ఏం కావాలి? శిక్షనే, మాటలు కావు. ఒక వ్యక్తికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? కుమారుడికి కుమార్తెకు బుద్ధి రావాలంటే ఏం చేయాలి? చూడండి, అక్కడ అంతకుముందు కూడా ఈ వచనాలన్నీ మీకు చదివించినవే.
16లో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి. ఉమ్, 22:15 సామెతలు 22:15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టింది. శిక్ష దండనము దానిని దానిలో నుండి తోలివేయి. శిక్షాదండనం. బుద్ధి రావాలన్నా వారిలో ఉన్న మూఢత్వం ఏదైతే మొండితనం ఉందో అది పోవాలన్నా ఏం కావాలి? శిక్షాదండనం. బెత్తం వాడితేనే వారిలో ఉన్న మూఢత్వం పోతుంది. నువ్వెంత చెప్పు, వాళ్ళకు బుద్ధి రాదు, వారిలో ఉన్న మూఢత్వం. వారిలో మూఢత్వం పోవాలంటే ఏం చేయాలి? ఒకరోజు ఏం చేసిన ఇట్లనే వాక్యం విన్నాడంట సామ్యుల్ పాస్టర్. అప్పుడు ఆ కాలంలో ఒక పాస్టర్ భార్యని ఏం చేయాలి, భార్యకి బుద్ధి చెప్పాలి, భార్యని ఏం చేయాలి, ఒకవేళ అట్టిగా ఉంటే బెత్తం వాడాలి, చేయాలి అది అని చెప్తే ఆయన ఏం చేసిండు, భార్య ఏదో కొంచెం అటు చేస్తే ఏం పట్టుకొని పోయి చీపురు పుల్ల పట్టుకొని పోయినట్ట. ఏం పుల్ల? చీపురు పుల్ల పట్టుకొని పోయి కొడుతున్నట్ట. అంటే అర్థం ఏంటిది? లోబడుతున్నట్ట, లోబడనట్ట? అట్లనే వీళ్ళు ఏం చేస్తారు, ఏ ఉద్దేశంతో నువ్వు శిక్షించాలి, ఏ ఉద్దేశంలో బెత్తం వాడాలి, ఏ ఉద్దేశంతో? బుద్ధి రావాలి, అతనిలో ఉన్న మొండితనం ఏం కావాలి? పోవాలి, ఆ తిరుగుబాటు స్వభావం ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా అప్పుడు ఏం చేయాలి? శిక్షించాలి. లేదు తూతు మంత్రం నామకే వాస్త అయితే ఏం చేస్తాము, చిన్నగా ఏదో పట్టుకొని ఏదో చిన్న ఏమంటారు పట్టుకొని ఏం చేస్తాం, చేతవా 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 చెప్పు, చిన్న పిల్లల వాళ్ళు చేతవా అని మాట్లాడే చెయ్య అని అంటారు అనా. ఇక మళ్ళీ ఏం చేస్తారు, ఇక కొట్టేసి ఇక బ్లాక్ మెయిల్ స్టార్ట్. బ్లాక్ మెయిల్ ఏంటిది? ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తుంది. ఎందుకో నేను కొట్టినందుకు వాళ్ళు ఏడ కోపపడుతారో, ఏడిస్తే వాళ్ళు కూల్ అవుతారు. అదొక ట్రిక్. నిజంగా ఏడిస్తే కూల్ అవుతారు అనే ట్రిక్తో వాళ్ళు ఏం చేస్తారు, ఏడవద్దు, కొట్టినప్పుడు ఏడవద్దు. ఏడ్చినామంటే కొట్టిన దానికి ఏం లేదు, ఫైదా లేదు. అర్థమవుతుందా? ఫైదా ఉండదు. ఏడవద్దు. కావాలి నీకు అంతగా ఏడవాలనుకుంటే పోయి మోకాల మీద ఉండి ప్రాంతంలో ఏడువు దేవుని ముందు. మనం ఏం చేస్తాం, 2 దెబ్బలు కొట్టాక వాళ్ళు కళ్ళు ఎర్ర చేసి చూస్తారు. ఇక వీళ్ళు కాళ్ళు నేనేమని చేసినారా, నేను చెప్పిన మాట ఎందుకు ఎట్టలేవురా, నేను ప్రేమిస్తున్నా కదా, ఎందుకు కూల్ చేయడానికి. వాళ్ళు ఏమో కళ్ళు ఇంత పెద్దగా చేసినా ఇక నమ్మకం అయితే, అమ్మ మా అమ్మ ఏడుస్తుంది పాపం, మా అమ్మని బాధ పెడుతున్నా అనేసి వాళ్ళు ఏమవుతారు ఉంటుంది. అదంతా ఫ్యామిలీ ఇమోషనల్ డ్రామా, అదంతా సర్కస్ అన్నట్టు. శిక్షా దండనం ఏమంట, శిక్షను విధించేటప్పుడు ఏం కావద్దు, ఏడవద్దు. ఉండొచ్చు నీకు ఎంత దుఃఖం ఉన్నా, ఎంత భారం ఉన్నా, అదేం కావాలి, ఎక్కడ? దేవుని ముందు వెళ్ళబుచ్చుకో. కానీ వాళ్ళని శిక్షించేటప్పుడు ఏం చేయాలి? ఏడవద్దు. వాళ్ళకు బుద్ధి రావాలని ఏం చేయాలి? బెత్తాన్ని వాడాలి. వారిలో ఉన్న మూఢత్వం, మొండితనం ఏదైతే దాన్ని తీసేయడానికి ఏం చేయాలి? బెత్తం. నేను ఈరోజు అంటే ఇప్పుడు శ్రావణ్ ఏమంట, పుష్పకు భయపడతాడా? భయపడతాడా? ఇంట్లో మనిషి సాక్ష్యం చెప్తుంది. పోనీ మనిషి భయపడుతుందా? అసలే భయపడ, డబల్. అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటిది? వాళ్ళకి బుద్ధి రావాలంటే ఎవరు బెత్తం వాడాలి? ఇప్పుడు సమస్య ఎక్కడ అవుతుందంటే, నేను బెత్తం వాడతా. నేను బెత్తం వాడినా నువ్వు ఇంట్లో బెత్తం వాడని కారణాన్ని బట్టి వాళ్ళు నేను ఎత్తి మీద కూర్చొని ఏం చేస్తున్నారు, మీరు ఒకటైతే తర్వాత నేను. అర్థమవుతుందా? నేను ఒకరోజు ఒక సహోదరి చేసిన పొరపాటుకి కట్టి ఇరిగేటట్టుకు వచ్చిన, వేరే వాళ్ళకి కొట్టినా, ఇంకా పెద్ద డీప్గా పోయింది అది. అయితే కొట్టిన తర్వాత అది మనసులో పెట్టుకొని తర్వాత అవన్నీ వెళ్ళదీసారు. తర్వాత అవంతా కక్ష పెట్టుకొని దాన్ని తర్వాత వెళ్ళదీసి. ఎందుకంటే లోపల ఏం పెట్టుకున్నారు, అరే నీకు బుద్ధి రావాలి, నీలో ఉన్న మూఢత్వం పోవాలి, అవిధేయత పోవాలి, మొండితనం పోవాలి, నీ మేలు కోరి నేను కొట్టిన. ఆ పని నీలో ఏం కావాలి? నీ కుటుంబం చేసుంటే ఏముండదు. రేపు నేను శత్రువుని కాకపోతుంది కదా. ఈరోజు నేను ఎందుకు అందరికి శత్రువుని అవుతున్నా? ఎందుకంటే నేను మేలు చేయడానికి బెత్తం వాడుతున్నా. బయట ఎక్కడ చూడు ఎవ్వరు బెత్తం వాడటం మీకు గద్దించను కూడా గద్దించరు.
ఎందుకంటే గద్దిస్తే వాళ్ళు మనకు ఏమంటే వదిలిపెట్టిపోతారు అనేసి ఏదో లోపల విసుక్కున్నా కోపమున్నా లోపల నవ్వుకుంటూ ఏదో ఏకైకలు చేసుకుంటూ ఏదో 4 మాటలు చెప్తారు, పంపిస్తారు. అందుకే బెత్తం అనేది ఏం కావాలి? దేనికి? బుద్ధి రావాలని, వారిలో ఉన్న మూఢత్వాన్ని ఏం చేయాలి? పోగొట్టడానికి. ఆ మొండితనం పోవాలి. మొండితనం పోవాలంటే ఏం కావాలి? మంచిగా వాడాలి. ప్రార్థన చేసుకొని ఏం చేయాలి? అర్థమవుతుందా? ప్రార్థన చేసుకొని మంచిగా ఏం కావాలి? ప్రభా ఏం కావాలి? దేవుడు కూడా కనికరిస్తాడు. ఎప్పుడు? శిక్షించేటప్పుడు కనికరించడు దేవుడు. శిక్షించిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడితే అప్పుడు దేవుడు కనికరిస్తాడు. అప్పుడు దేవుడు మన పరిస్థితి ఏంటిది? నీ శిక్ష లేదు, బెత్తం లేదు, ఏం లేదు. కనికరమే కనికరం, కనికరమే కనికరం, కనికరమే ఆ కనికరం ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళు ఏమైపోతుంది? చీమలు బట్టి, దోమలు బట్టి పోతుంది. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? బ్రేక్ తీసుకున్నాం. అర్థమైందా? మంచిగా అర్థమైందా? అక్క అర్థమైందా మీకు? ఇప్పుడు బాధ్యత ఎవరిది? వాళ్ళిద్దరిది. నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఎప్పటి వరకు? పెళ్ళయిన తర్వాత కూడా బాధ్యత ఉంటుంది. కానీ అప్పుడు ఎవరు ఉంటారు? భార్య భర్త వాళ్ళు మధ్యలో వస్తారు కాబట్టి అంత ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడే ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఈ ఫ్రీడమ్ ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. అనా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు నీతో పాటు ఇంట్లో ఉండటానికి భయపడాలి. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీ దగ్గరకు వచ్చి జోకులు చేస్తారు. అనా చేస్తారు చేయరా? కలద్దాలు తీసుడు, తర్వాత చెవులు ఏలు పెట్టుడు, జుట్టుని లాగుడు, తర్వాత ఏమేం చేస్తారు మీకే తెలియాలి. చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఇవన్నీ చేసేసరికి మనం ఏం చేస్తాం? ఆగురా చిన్నపిల్లల ఈడ్చి కొడితే నేను చీమిడి కార్చుకునే చిన్న చెడ్డీలు వేసుకున్నాడు. ఖబర్దార్ ఇంకోసారి నా మీద ఏం కావాలి? ఎట్టుబడి అటు చెయ్యి పెట్టిన ఎట్టుబడి అటు మాట్లాడినా ఏం చేయాలి? ఈడ్చి కొట్టాలి ఒకటి. విన్నా? కానీ మనం ఏం చేస్తాం? అదే తల్లి ఎంత ప్రేమించినా కానీ కుమారునికి ఏం కావాలి? డిస్టెన్స్. ఈరోజు మీరు నమ్ముతారు లేదో, తల్లికి కొడుకు అంటగడుతున్నారు. ఎందుకంటే ఏమైంది? కొడుకు ఎంత ప్రేమ ఉండని తల్లి అయినా సరే, తల్లి కొడుకు తెలియకపోవచ్చు. తల్లి ఏం చేయాలి? రేపటి దినాన పెళ్ళైన తర్వాత కూడా సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది? భార్య అంటది ఏమంటది? నీకు మీ అమ్మకి ఏదో అంటారు. అంటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నేను కొట్టేస్తా, నేను నరికేస్తా అంటారు. నువ్వు చేసిందే కథ. డిస్టెన్స్ ఉండాలి. ఏం కావాలి? అర్థమైతే? ఏది పడితే ఆ జోకులు వేయడానికి ఏం కాదు, మజాకులు ఆడటానికి తల్లి ఏం కాదు. అర్థమైతే? ఆటబొమ్మ. డిస్టెన్స్ ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది మీద పోయి ఏం చేస్తాను, పట్టుకొని ఏదో చేస్తాను. ఇదంతా చాలా మూర్ఖపడు. అర్థమైనప్పుడు నా కూతుళ్ళు ఉన్నారు, ఎదిగిన కూతుళ్ళు. వాళ్ళని నేను ఎప్పుడు ఏం చేయను. ఎందుకు? కొన్ని సందర్భాలు ఎప్పుడన్నా ఇదాన్ని చెయ్యి అంటాం, ఇది పట్టుకోవాల్సి వస్తే పట్టుకుంటాం, అది వేరు. కానీ ఇక కూతుళ్ళు కదా అని మీద పడిపోయి అది ఇది చేసి అట్లాంటివి, అది ఎప్పటికైనా అనార్థానికి దారి తీస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఏం కావాలి? తల్లి, తండ్రి, కూతురే, కొడుకే. ఆ బంధానికి విలువ ఇయ్యాలి, కానీ డిస్టెన్స్. అర్థమైతే? ఇంకోటి, నా కూతురు ఎదిగిన కూతురు ఉన్నా, వాళ్ళ ముందు నేను భార్య దగ్గరికి పోయి ఎటువంటి ఏం పని చేయడం అంటే ఏంటంటే పోయి ఆమెతో ఏదో దగ్గర పోయి ముచ్చడం. పిల్లలు ఉన్నప్పుడు నేను దగ్గర పోయి ముచ్చట్లు పెట్టాను. వాళ్ళు లేనప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఉండే, వీళ్ళేమో దగ్గర మూవ్ అంటాము, చెవులో పెట్టుకొని ఉసు అనుకుంటే వాళ్ళకేం ఆలోచనలు వస్తాయి? వాళ్ళేం ఆలోచించుకుంటారు? వాళ్ళకేం ప్రభావం కలుగుతుంది? ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్ లో మనం చెప్పలేం. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఉండాల్సిన తీరుగా ఉంటే ఏమవుతుంది? కాబట్టి అందుకే అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమంటుంది? ఆ డిసిప్లిన్ కుటుంబంలో ఉండాలి. అందుకే తల్లిని ముట్టడానికి పట్టడానికి ఏం లేదు, అనుమతి ఇవ్వద్దు. బిడ్డ ఓకే, నువ్వు నా కొడుకు, నా రక్త సంబంధం, నేను కని పెంచుంటా, కానీ ఏం చేయడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి. సర్టన్ ఏజ్ వచ్చింది సరే, చిన్నపిల్లగా ఉన్నప్పుడు. ఇప్పుడు సమాజం ముందులాగా లేదు.
ఇక పెళ్లిలోకి పోయినాక కూడా వాళ్ళు ఏదో తినంది తీసుకొచ్చి నీకు ఇచ్చుడు, నువ్వు వాళ్ళ ముందు ఏం చేసుడు, ఎంగిల్ది తినుడు, ఇవన్నీ డ్రామాలు వద్దు. చూసేటోళ్ళు ఏమనుకుంటారు? అర్థమవుతుందా? లోకము చాలా చెడిపోయింది. అందుకే ఏం కావాలి? హద్దులో ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు కదా, ఉన్నప్పుడు నేనేమంటాను, మా కూతురుతో ఎట్లుంటా? అర్థమవుతుందా? వాళ్ళు నాన్న అని పిలిచేనే వీళ్ళు తండ్రి కూతుర్లు అనే విషయం ఏమైంది. అప్పటి వరకు నేను డిస్టెన్సే ఉంటాను. బండి మీద కూడా కూర్చున్నా కూడా నేను ఏం చేస్తా, ఎంత వెనుకపోయి అనుకోండి, వాళ్ళు ఏదో మీద పడు, ఇట్లాంటి కథలు, వాళ్ళు చిల్లర పనులు చేయని నేను అట్లా చేయి. ఎందుకు? ఆ బంధాన్ని మనం గౌరవించాలి. ఆ బంధాన్ని ఇతరులు అపార్థం చేసుకునే విధంగా మనం ప్రవర్తించొద్దు. ఎందుకంటే లోకం చెడిపోయింది కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, ఏమైనా పుట్టించవచ్చు. అందుకే అట్లా ఏం కావాలంట? ఏం కావాలి? నీ దగ్గరికి రావాలంటే నేను చేయాలి, భయపడాలి. అందుకే అప్పచ్చలు ఏం కావాలి? పడాలా వద్దా? చూస్తా వచ్చే వారం కల్లా ఎన్ని అప్పచ్చులు పడతాయో. లేదన్నా వాళ్ళు ఏం చేయలేదు, నేను కూడా ఏమీ దగ్గరికి తీసుకొని పోయి కొంచెం నువ్వు ఏం చెయ్యి, కోడి అది పెండని గెలుపుతో చూడు, అట్లా నువ్వు గెలికి చూడు, అప్పుడు అన్ని వెళ్తాయి బయటికి. అప్పుడు వేస్తూనే ఉండి, ఇక అదేంటనా వేస్తూనే ఉండు. అర్థమవుతుందా? చేద్దాం ప్రార్థన. అర్థమైందా లేదా? మీకు కొంత అనిపించచ్చు, ఏంది పాస్టర్ ఏంది ఇట్లా చెప్తున్నాడు, పిల్లల్ని కొట్టమని చెప్తున్నాడు. కరెక్టే చెప్తున్నా, తప్పు చెప్తున్నా? అడిగి ఏం కావాలి? విశాల్ గెట్ రెడీ. ఇక అమ్మ చూసుకుంటది. ఇక ట్రైన్ ఉన్నాడు. ఇక శ్రావణికి ఎట్లుంటుందో. అదే సరే, అప్పుడు వదిలినాం కానీ ఇప్పుడు వదలొద్దు. ఎందుకు? అట్లా వదిలేస్తే ఎవరికి నష్టం? వాళ్ళకి బుద్ధి రాదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఉంటావు, నీ బుద్ధి లేదా అంటే, బుద్ధి ఎడికెళ్ళి వస్తే నువ్వు కొడితే వస్తుంది, అవునా కదా? అందుకే ఇంక మనం సాగ తీసుకున్నాం, బ్రేక్ తీసుకున్నా. అందుకే చేద్దాం ప్రార్థన. కళ్ళు మూసుకో. ఇప్పుడు తల్లు ఏం కావాలి? మళ్ళీ తండ్రి ఉన్నప్పుడు తల్లి తండ్రి వాళ్ళ బాధ్యత నెరవేరు. ఒకవేళ తండ్రి అన్యుడైనా, విశ్వాసంలో లేకపోయినా మొత్తానికి లేకపోయినా, తల్లి ఏం కావాలి? తన బాధ్యతను తీసుకోవాలి. ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని. పిల్లలు కూడా తల్లి చెప్పినప్పుడు వినాలి. తండ్రికి బలం ఉంటుంది కాబట్టి, లేదా వయసులో పెద్దోడనో అవతారాన్ని చూసి కాదు భయపడాల్సింది, ఆ హోదాన్ని చూసి భయపడాలి. అవును, ఈమె నా తల్లి, ఈమెకు నా పట్ల ఒక బాధ్యత ఉంది, నాకు బుద్ధి చెప్పే బాధ్యత, ఆ బాధ్యత, హక్కు, ఆ అధికారం ఆమెకుంది. ఆమె అధికారాన్ని బట్టి నాకు బుద్ధి చెప్పినప్పుడు, నాకు శిక్షాదండం చేసినప్పుడు, లేదా శిక్షను విధించినప్పుడు, నాలో ఉన్న మూఢత్వాన్ని, ఆ మొండితనాన్ని వెళ్ళగొట్టడానికి బెత్తం వాడుతున్నప్పుడు నేను లోబడుతాను. తండ్రి, నా తల్లికి ఎంతగా నేను లోబడాలి అంతగా లోబడలేదు, దాన్ని బట్టి నన్ను క్షమించు. కాబట్టి ఇప్పుడు తల్లులైన, కుమారులు కుమార్తెలైన ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. ఆట బొమ్మగా చూడొద్దు. తల్లిని ఒక వస్తువుగా, లేదా ఒక సాధారణమైన వ్యక్తిగా చూడొద్దు. బయట ఉన్న వాళ్ళకు నీ పట్ల బాధ్యత లేదు, నిన్ను మార్చాలనే ఆలోచన వారికి లేదు. కానీ నేను కని పెంచిన నీ తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. ఒకవేళ తండ్రి తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు తండ్రి బాధ్యత తన మీదేసుకొని నీకు నేర్పించినప్పుడు నువ్వు దేవుని ప్రేమను బట్టి వాటిని నేర్చుకొని వాక్యంలో బలపడాలి. అందుకే తిమోతివి కావాలి. సంఘములో దేవునికి మహిమ కలిగే రీతిగా తల్లిగా నువ్వు ఉండాలి, కుమారునిగా వారు ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ, దేవునికి ఘనత. నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ, దేవునికి ఘనత.